సుందర సత్సంగ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి ఏడ్రోల్ జంక్షన్ మీదుగా ఓబీఎస్ వరకు ర్యాలీ కొనసాగింది. అలాగే ప్రాణం తీసుకోవడానికి కూడా సిద్ధం. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము హైదరాబాద్ వదులుకోం. అలాగే మా యొక్క హక్కులను, మా యొక్క ప్రయోజనాలని తాకట్టు పెట్టి ఈ యొక్క రాష్ట్ర విభజనకు అంగీకరించాలని, దీనికోసం ఎంతవరకైనా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిగతా పేరందరూ కూడా పాల్గొంటున్నారు. 67 రోజులు 68 రోజులు దాటినప్పటికీ మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము అత్యటోలుగా ఒక దుష్ట బుద్ధి గల మహిషాసురుణ్ణి ఆ రోజు ఏమి ఎలాగైతే సంహరించిందో దుష్టబుద్ధి గల ఈ రాజకీయ నాయకుల్ని సంహరించాలని మా సుందర సత్సంగం తరపున ఒక్కసారి కోరుకుంటున్నాను. ఒకటి గమనించండి, శ్రీకృష్ణ పరమాత్మ ఒకటే చెప్పారు, కర్మలు ఆచరించండి, ప్రతిఫలాన్ని నేను ఇస్తానంటున్నా. సత్సంగం తరపున మంచి కర్మలు ఆచరించి ఉద్యమాన్ని మంచి రూపంలో దాల్చాం. ఖచ్చితంగా ఈ రోజు మంచి ఫలితం కానీ ఆ పరమాత్మ ఇస్తాడు, ఈ తల్లి కూడా ఇస్తుంది. బతుకమ్మ తల్లి పండుగ చేసుకున్నటువంటి తెలంగాణ వాళ్ళు సీమాంధ్రలో మరి ఏదైతే ఉన్నదో దుర్గాదేవి నవరాత్రులు చేసుకుంటున్నారు. తల్లి హృదయం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి గాయపరచదు. ఆ ఉద్దేశంతోనే మేము తల్లికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ రోజు సీమాంధ్రలో జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించవలసిందిగా మన ప్రజాప్రతినిధులు కోరుకోవడం జరుగుతున్నది. ఒక్కసారి గమనించి శ్రీకాకుళం పట్టణం నక్కవేది, దేశల వేది మహిళల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఒంటికాలిపై నిల్చొని నిరసన తెలియజేశారు. నిర్ణయం ప్రకారం గత 56 రోజులై మేము చేస్తున్న ఈ నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు ఈ ఏబీఆర్ఎస్ఏ సభ్యులు అలాగే శ్రీకాకుళం పట్టు పరిశ్రమ శాఖ సభ్యులు అందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమం దీక్షా శిబిరంలో పాల్గొంటున్నారు. గత 3 రోజులై టీ నోట్ వచ్చిన తర్వాత బంద్ 48 గంటల బంద్ కూడా జయప్రదం జరిగింది. అలాగే ఈరోజు రాష్ట్ర కార్యాచరణ ప్రకారం కూడా ఇవాళ రేపు కూడా మేము అన్ని కార్యక్రమాల్లో భాగంగా జయప్రదం చేస్తాం. అలాగే ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా మేము ఎమ్మెల్యేలందరి దగ్గర నుంచి కూడా రేపు ఎల్లుండి అవతల రోజు కూడా జిల్లా మొత్తం అందరూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక అంగీకార పత్రం ఏమిటంటే మేము ఈ నోటు వచ్చేటప్పుడు దానికి ఎగిరిస్ట్గా ఓటు వేస్తామని వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము అప్లై చేస్తాను. అలాగే ఇతర కార్యక్రమాలన్నింటిలో కూడా మేము పూర్తిగా పాల్గొని జయప్రదం చేస్తాం. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి ఈ మా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనకాల తీసుకున్నంత వరకు కూడా మేము ఇలాగే సమ్మె పోరాటం సాగిస్తాం. ఈ సమ్మెలో ఒక్క రెవెన్యూ శాఖే కాదు, మన సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా పూర్తిగా సహకారం అందిస్తున్న వల్ల ఈ ఉద్యమం ఇంకా ముందుకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఎంచుకుని వెనక్కి తీసుకునేటట్టు మేము వాళ్ళని వెంటనే వచ్చేటట్టు చేస్తున్నామని మీ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ Hey,
స్థానిక టీడీపీ కార్యాలయంలో గుండా అప్పల సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. చేసిందంటే అసెంబ్లీ తీర్మానం తీసుకోవడం వల్ల చేశారు. ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే జార్ఖండ్ కానీ ఉత్తరాంచల్ కానీ ఇవన్నీ తీర్మానం తీసుకుని చేశారు కాబట్టి ఆ రోజు సక్సెస్ఫుల్గా జరిగింది. ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా జరగాలి అనుకునేటప్పుడు తీర్మానం అంటూ తీసుకొని ఇదంతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి ఉంటే చాలా బాగుండేది. దాన్ని బైపాస్ చేశారు. బైపాస్ చేసి ఇప్పుడు క్యాబినెట్ నుంచి మేలు నుంచి కిందకు వస్తున్నారు. కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ దిగ్విజయ్ సింగ్ చెప్పిన దాంట్లో కూడా సెల్ఫ్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మేమేమంటున్నాడు, అసెంబ్లీ తీర్మానం అప్పుడు తీసుకున్నాం, ప్రొసీజర్ మెట్లో తీసుకుంటాం అంటున్నాడు దిగ్విజయ్ సింగ్. మళ్ళీ ఒక పక్క ఏమంటున్నాడు, హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ తీర్మానాన్ని కట్టుబడి ఉంటామంటే రేపు అసెంబ్లీలో ఏం తీర్మానం చేస్తారో తెలియకుండా ఈవేళ హైదరాబాద్ గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు దిగ్విజయ్ సింగ్? అంటే సెల్ఫ్ కాంట్రడిక్టరీ డెసిషన్స్ ఉన్నాయి. ఇది వాళ్ళ ఎజెండా వాళ్ళది. ఇదంతా ఒట్టి బాకస్ అన్నటువంటిది దిగ్విజయ్ సింగ్ ఇచ్చినటువంటి విధానంలో కూడా మనం ఇవాళ అనుకుంటే అదంతా సెల్ఫ్ కాంట్రడిక్టరీ. అందుకోసం అసెంబ్లీ అనేది ఓన్లీ గమ్మత్తుగా చేస్తున్నారు అంతే తప్ప దీనిలో ఏది లేదు. అటువంటి పరిస్థితుల్లో మేము ఒకటే చెప్తున్నాం, ఎన్డీఏ మీరు చిన్న రాష్ట్రాలు ఇద్దామని చెప్పి బీజేపీ నాయకత్వంలో అన్నప్పటికీ ఈవేళ రోజు మీరు ఈ యొక్క శాంతి భద్రతలు రాష్ట్రంలో బాగుంటేనే చేయండి, లేకపోతే వద్దు. ఈవేళ చెప్పాలంటే 2014 ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈవేళ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి, ఎన్నికల ముందు జరిగింది కాబట్టి ఈ ప్రక్రియ ఈవేళ ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో 2014 వరకు ఇదంతా వాయిదా వేసి, ఈ ప్రాసెస్ అంతా వాయిదా వేసి 2014లో ఎన్నికలైన తర్వాత ప్రజల తాలూకా మనోభావాలు, అదేవిధంగా సీమాంధ్రలో ఉన్నటువంటి వారి మనోభావాలు, తెలంగాణ అదేవిధంగా రాయలసీమ అందరి తాలూకా అభిప్రాయాలు పూర్తిగా అధ్యయనం ఎన్నికలు వస్తుంది. ఎన్నికలు వచ్చేటప్పుడు అప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అభ్యర్థన అందరికీ. అందుకోసం ప్రస్తుతం ఈ యొక్క డెసిషన్లన్నీ వాయిదా వేసి ఆ వేళ ప్రజల తాలూకా మన అభీష్టాన్ని దృష్టి పెట్టుకొని ఆ వేళ రోజు అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత లేకపోతే పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత సాధారణ ఎన్నికలైన తర్వాత ఈ డెసిషన్ తీసుకుంటే ఇటువంటి ప్రమాదం ఉండదు అన్నటువంటిది మా తాలూకా ఆలోచన. ఎన్డీఏ కూడా బీజేపీ నాయకత్వం ఉన్నది, రాష్ట్ర అసెంబ్లీకి ఇన్సిస్ట్ చేశారు కాబట్టి ఈవేళ కూడా అసెంబ్లీ ఉంటే తప్ప మీరు ఈవేళ మాకు సాయం చేయాలి. ఎందుకంటే ఈవేళ రోజు మెయిన్ రూలింగ్ పార్టీలు మెయిన్ అపోజిషన్ కలిసిపోతే ఈ దేశంలో ఏది ఆగదన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, సుప్రీంకోర్టు వచ్చి నేర చింత ఉన్నటువంటి వాళ్ళకి మీరు వచ్చి ఈవేళ రోజు మా వాళ్ళకి పోటీ చేయడానికి అర్హత లేదు అన్నటువంటి ఒక ఆర్డినెన్స్ తెచ్చేసారు. వాళ్ళు వచ్చేసింది కానీ అడ్డింది వల్ల ఆదాటారు. అంటే అర్థం ఏంటి, సుప్రీంకోర్టు కూడా ఒక ఉద్దేశాన్ని కనబరిచేటప్పుడు ఆ ఉద్దేశం కాదు అని చెప్పే ధైర్యం దమ్ము ఎదుర్కొంటుంది. ఎవరికంటే రూలింగ్ పార్టీ వాళ్ళకి మెయిన్ అపోజిషన్ ఉంటుంది. ఆ ఇద్దరు కలిసిపోతే సుప్రీంకోర్టు కూడా పక్కనెట్టవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ పార్లమెంట్లో మీరు గతంలో అన్నటువంటి ఎన్డీఏ తాలూకా ఆలోచనలు కట్టుబడండి అనేటువంటి మా తాలూకా అభిప్రాయం. కరెక్టే కదా. మా పార్టీ కూడా నేను అనకూడదు కానీ ఇప్పుడు కూడా నా కాన్స్టిట్యూన్సీ లీడర్గా చూస్తుంది కానీ మా పార్టీ కూడా నాకు ఎప్పుడు జిల్లా నాయకుడు కానీ లేకపోతే పెద్ద స్టేట్ నాయకుడు కానీ కూడా చూడదు. అదేవిధంగా నేను ఎక్స్ మినిస్టర్ అయినా చెప్పాలంటే ఏదో క్రమశిక్షణతో సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదని ఈ సునకరాజు నిరూపించింది. స్థానిక ఎన్జీఓ హోంలో జేఏసీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆర్టీసీ నాయకులు, ఉపాధ్యాయులు, సమైక్యవాదులంతా ఈ ప్రెస్ మీట్లో పాల్గొని తదుపరి కార్యాచరణకు సంబంధించిన విషయాలని తెలిపారు. ఒకవేళ అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు మేము తెలంగాణకు వ్యతిరేకంగా ఓటేస్తామనే ఒక డిక్లరేషన్ వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాలని ప్రపోజల్ 10, 11, 12 తేదీల్లో, అలాగే 15వ తేదీన రైతు సదస్సులు అనేవి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆ రైతు సదస్సుల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆ రైతు సదస్సుల ద్వారా ప్రతి గ్రామంలో కూడా చైతన్యాన్ని, ఈ సమైక్యాంధ్ర చైతన్యం కలిగించాలని,
దానిలో ముఖ్యంగా అగ్రికల్చర్ ఆఫీస్, ఇరిగేషన్, రెవెన్యూ, ఎంపీడీఓస్, అలాగే హెల్త్, అక్కడ రిలేటెడ్ అంటే ఒక మండలానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని తాలూకా ప్రభుత్వ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ అదే సంఘాలు, మత సంఘాలు, కుల సంఘాలు అన్నిటితో కలిపి స్వచ్ఛంద సంస్థలు అందరితో కలిపి ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేసి ఆ వేదికలో ఎమ్మెల్యేస్ ద్వారా డిక్లరేషన్ తీసుకోవాలని 15 మనం జీతాలు వదులుకొని మనం సమ్మెలోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడినప్పుడే వాళ్ళ రెవెన్యూ పడిపోతుంది. రెవెన్యూ పడిపోయి తద్వారా మన నిరసన అనేది ఢిల్లీకి తెలుస్తున్న ఉద్దేశంతోనే మళ్ళీ 17, 18, 19వ తేదీ కూడా మనం కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముట్టడి కార్యక్రమం పెట్టాం. అయితే ఎప్పటికైనా ఎంత ఏంటంటే ఇన్ని రోజులు మనం చేస్తున్న 56 రోజులైంది మేము సమ్మె బాట పట్టి, దగ్గర ఉద్యమం బాట పట్టి దగ్గర 70 రోజులైంది. అయితే ఇప్పటికీ కూడా ఇక్కడ ఉంది ఎలక్ట్రిసిటీ సభ్యులు కూడా ఈ రోజు నుండి పూర్తిగా సమ్మె బాట పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ మీరు చూశారు, ఈ రోజు అనేక ట్రైన్స్ అయిపోయి ఈ విధంగా సమ్మెని మనం ఎంతసేపు మనం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ని, రైల్వేస్ ని స్తంభింప చేయాలని, అందులో భాగంగా రైల్వేస్ స్తంభింప చేయాలంటే ఉద్యోగులు చేయడానికి కాకుండా కేవలం ఈ ఎలక్ట్రిసిటీని, ఈ గ్రిడ్స్ ని మనం ఎక్కడైతే మనం స్తంభింప చేయగలమో ఎలక్ట్రికల్ గ్రిడ్స్ ని, తద్వారా ట్రైన్స్ అనేవి ఆగిపోతాయి. అప్పుడు జనజీవనం అన్ని రాష్ట్రాలకు కూడా ఇది లింక్ అయి ఉన్నది. ట్రైన్స్ అనేది సుమారు 5 స్టేట్లు దాని గురించి ఇప్పుడు మన ఆ ప్రణాళికని రూపొందించాం. కాబట్టి అయితే ఇక్కడ మన ఉద్యమాన్ని ఎంత శాంతియుతంగా తీసుకెళ్తే అన్ని రోజులు ఎక్కువ చేయగలం. ఇప్పుడు విజయనగరం కొంతమంది విజయనగరం ఇన్సిడెంట్ ని కంపేర్ చేసుకుని మాట్లాడుతున్నారు. అది తప్పు. విజయనగరంలో జరిగిన ఇన్సిడెంట్ వేరు, అక్కడ ఎన్జిఓ చేయడం లేదు. ఎన్జిఓస్ కి రాజకీయ ఇప్పుడు అక్కడ కొత్త సచివ కుటుంబీయులు కాదు, అక్కడ అణిచివేయబడ్డారు. అక్కడ ప్రజలు అక్కడ అన్ని రకాలుగా అన్ని విధాలుగా దోపిడీ గురి కాబడ్డారు, అణిచివేయబడ్డారు. ఆ పాలనకు వ్యతిరేకంగా అక్కడ ప్రజా విప్లవం, సివిల్ రెవల్యూషన్, అది ఉద్యోగుల రెవల్యూషన్ కాదు. దాన్ని పోల్చి మనం కూడా అలా చేయాలనే భావన తప్పు. మనం ఇంతవరకు శాంతియుతంగా చేశాం. కాబట్టి ఈ రోజు ఇంతవరకు కూడా రాష్ట్రంలో మన ఉద్యమంలో 2వ స్థానంలో ఉందంటే అనంతపురం తర్వాత కారణం ఏంటంటే మనం అన్ని సంఘాలతో కోఆర్డినేట్ చేసి ఈ రోజు ఆర్టీసీ కానీ అన్ని సంఘాల రెవెన్యూ కానీ, ఎంపీడీఓస్ కానీ, జిల్లా పరిషత్ కానీ, జేఏసీ, అడ్వకేట్స్ కానీ, ఎడ్యుకేషన్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ యూనియన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్ని రంగాల సంఘాలతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల మన ఉద్యమం ఈ రోజు ఇంతవరకు చక్కగా పీస్ఫుల్ గా పీసే గాంధీ సిద్ధాంతం ఎప్పటికైనా గెలుస్తుంది. కానీ గాంధీ సిద్ధాంతం గెలిచే సందర్భాలు అరుదు. ఈ రోజు ప్రపంచ దేశాలు కూడా గాంధీవాదాన్ని సిలబస్ గా పెట్టుకుంటున్నాయంటే ఆ గాంధీవాదం శక్తి గొప్పది. కాబట్టి మనం ఆ విధంగా ముందుకెళ్లాలని ఇంతవరకు సాగించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దీని ఉద్దేశం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇద్దరు కూడా అధ్యక్షులు సాయిరామ్ గారికి మరియు మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ, మరి నిన్నను ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అట్లాగే మరి ఈవినింగ్ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కూడా కార్యవర్గ సమావేశంలో ఈ సమ్మెను అంటే ఈ రాష్ట్ర విభజనను అడ్డుకునే పరిస్థితుల్లో మనం ఈ సమ్మెను ఎట్లా తీసుకెళ్ళాలి, ఫర్దర్ కార్యక్రమాన్ని ఫ్యూచర్ యాక్షన్ అనేది నిన్న మా అశోక్ బాబు గారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి జిల్లాలో మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి పత్రికలుగా మీ వంతు మీ తాలూకా సహకారాన్ని కూడా అభ్యర్థిస్తూ, అలాగే మరి రేపు ఎల్లుండి మరి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూతపడి ఉన్నాయి. మనం ఇక్కడ మనం చేసే కంటే కామ్రేడ్స్కి వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అయితేనేవి, ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ని మనం ముట్టడించే కార్యక్రమం చేయాలనేది నిర్ణయం తీసుకోవడం అయింది. మరి అన్ని ట్రేడ్ యూనియన్లతో కూడా ఒక 1 వీక్ బ్యాక్ విశాఖపట్నం వచ్చి అశోక్ బాబు గారు మాట్లాడారు. మరి విశాఖపట్నంలో ఉన్న ట్రేడ్ యూనియన్స్ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి కనీసం ఒక 48 అవర్స్ వాళ్ళు కూడా సమ్మె చేయడానికి సిద్ధపడ్డారు. రైల్వేస్ను కూడా అడిగాం, కాకపోతే రైల్వేస్ ఉన్న ట్రేడ్ యూనియన్లో భాగంగా కొంత ప్రాబ్లం ఉంది, అయినా లాంగ్ టైం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి ఈ సమ్మె ఎంతవరకు తీసుకెళ్లాలని దానిలో కూడా చర్చ జరిగింది. అయితే అందులో భాగంగా మరి 20వ తేదీ వరకు కూడా 19వ తేదీ వరకు మనం ఒక
కార్యాచరణ ఇవ్వడం జరిగింది. మరి ఏదైనప్పటికీ కూడా విజయనగరం కానీ రాజమండ్రి కానీ జరుగుతున్న సంఘటనల్లో ముఖ్యంగా రాజమండ్రిలో ఎన్జిఓ సంఘ నాయకులకి అక్కడ ఉన్న ఎంపీ కొడుకులు కొట్టే విధానాన్ని మనం చేసిన తిరుగుబాటుగా ప్రజా ఉద్యమంగా అక్కడ సాగుతుంది. మన ఎన్జిఓలు కానీ ఇంకెవరు కాదు అది. అయినప్పటికీ కూడా ఏంటంటే మన తాలూకా మూమెంట్ని శాంతియుతంగా విజయనగరంలో తీసుకెళ్ళాం. ఈరోజు 2-3 రోజులుగా కర్ఫ్యూ అవడం వల్ల సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడి చాలామంది ఈ వైలెన్స్ వల్ల జరిగేది మనకు విజయనగరమే మనం చూస్తున్నాం. వైలెన్స్ జరగడం వల్ల ఒక 2 రోజులు ఆరిపోయే ముందు దీపం వెలిగేటట్టు అది వెలుతురు ఇవ్వచ్చు టెంపరీగా, కానీ అది ఎంతోమంది కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి కూడా వస్తూ ఉంది విజయనగరంలో. ఆ రకంగా కాకుండా మనం ఏదైనా ఉద్యమం చాలా లాంగ్ టైం జరిగింది. మరి ఎందుకంటే సుమారు ఒక 12 రకాలైన ప్రాసెస్ దాటుకొని వెళ్ళాలనేది మన రాష్ట్ర కమిటీ నిన్న చెప్పడం జరిగింది. కనుక అందులో భాగంగా క్యాబినెట్ ఎందుకంటే పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయంగా వాళ్ళు అనౌన్స్ చేయగలిగారు. క్యాబినెట్ నిర్ణయం చేయడం ద్వారా ఇక్కడ నుంచి ఇది ప్రభుత్వ నిర్ణయంగా కొనసాగుతుంది. కనుక మనం కూడా లీగల్గా కూడా ప్రతి అంశంలో కూడా లీగల్గా కూడా చూడాలి. అయితే అందులో ప్రధానంగా మనం మిగతా అన్ని అంశాల కంటే 371D అనేది ఉంది. దానికి దీనిలో సుప్రీంకోర్టులో దీన్ని ఫైల్ చేయాలనేది. మరి ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మనం ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా మరి మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మరి అందులో భాగంగా కార్యాచరణ కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పర్టికులర్గా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా మనం ఖచ్చితంగా స్తంభం చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే సిఆర్పిఎఫ్ను దించే పరిస్థితి ఉంది. కనుక రేపటి నుంచి జరిగే కార్యక్రమాల్లో ఖచ్చితంగా మనం అరెస్టులు ఏమైనప్పటికీ కూడా మనం ముందుకు వెళ్తాం. శాంతియుతంగానే మనం ముందుకు వెళ్తూ అవసరమైతే మరి అవి సిద్ధపడి ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది కామ్రేడ్స్. మరి దానికి కూడా ప్రిపేర్ అయ్యి మనం వెళ్దాం. ఏదైనప్పటికీ శాంతియుతంగా మనతో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా 80% కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో లోకల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళని మనం నచ్చజెప్పి ఆ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలని మరి స్తంభింప చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరి అట్లాగే మరి ఎమ్మెల్యేస్ అయితే ఆర్టికల్ 3 ప్రకారం శాసనసభకి కేవలం ఒపీనియన్ కోసం మాత్రమే బిల్లు వస్తుంది. దానిలో ఎటువంటి వాళ్ళు తిరస్కరించడం కానీ ఏం చేసినా దీనికి వ్యాలిడిటీ లేదు. అయినప్పటికీ కూడా మన తాలూకా ఉద్దేశం ఏంటంటే మనం శాసనసభ్యులు అందరూ మొత్తం సీమాంధ్రలో ఉన్న అన్ని పార్టీల శాసనసభ్యుల్ని మన తాలూకా లెవెల్లో ఉన్న మన నాయకత్వం ద్వారా, ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీ ఏరియాలో కూడా మన తాలూకా నాయకత్వం ఉంది. ఆ నాయకత్వం ద్వారా ఆ ఎమ్మెల్యేలని మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని పిలిచి సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్నామనే మనకు ఒక ప్రొఫార్మా వస్తుంది స్టేట్ నుండి. దాన్ని తీసుకుని వాళ్ళ నుండి ఆ రకమైన హామీ తీసుకోమని మన స్టేట్ నాయకత్వం నిర్ణయించడం జరిగింది. మరి అది 10, 11, 12 తేదీల్లో ఈ 3 రోజుల్లో మనం మన జిల్లా వ్యాప్తంగా ఉన్న మన 10 మంది ఎమ్మెల్యేల్లో 2 ఆల్రెడీ రాజీనామా చేశారు. మరి మిగతా వాళ్ళ దగ్గర నుండి మనం అవి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే వాళ్ళు ములాయం సింగ్ యాదవ్ గారు వీళ్ళందరూ ఏమంటున్నారంటే కేంద్రంలో మనకి ఇప్పటికే మన స్టేట్ నాయకత్వంతో సెంట్రల్ కొన్ని పార్టీలు మాట్లాడడం జరిగింది. మీరు కూడా స్టెప్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు మేము విభజించే రాష్ట్రాల్లో శాసనసభ తీర్మానం ద్వారా అక్కడ ఉన్న ప్రజల తాలూకా అభిప్రాయానికి అనుగుణంగా మేము రాష్ట్ర విభజన చేయడం జరిగిందనేది వాళ్ళ తాలూకా స్టాండ్. మరి ఆ స్టాండ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ సీమాంధ్ర ప్రజల మనోభావాలకు భిన్నంగా జరిగిన ఈ విభజన నిర్ణయాన్ని మన శాసనసభల ద్వారా దాన్ని తిరస్కరించి మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించగలిగడానికి ఛాన్స్ ఉందనేది మన రాష్ట్ర నాయకత్వ నిర్ణయం. ఈ ఒపీనియన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేకపోవచ్చు, కానీ కేంద్రంలో ఉన్న మిగతా పార్టీలకైతే మాత్రం ఈ ఒపీనియన్ చాలా కీలకమైంది. అది మెయిన్ మన తాలూకా రాష్ట్ర నాయకత్వం. అందులో భాగంగానే ఈ ఎమ్మెల్యే ద్వారా శాసనసభలో రాబోయే ఈ తీర్మానాన్ని నెగిటివ్ చేసి మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్రంలో ఉన్న మిగతా పార్టీలు, ఎందుకంటే కేంద్రంలో ఒక కాంగ్రెస్ పార్టీకి అంత బలమేం లేదు. తర్వాత ఆర్టికల్ 371D అనేది అది రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన హక్కు. అది జరగాలంటే దాన్ని ఎపిఎన్స్ లో పెట్టాలంటే సింపుల్ మెజారిటీ సరిపోద్ది 371Dని. కానీ దాన్ని రాజ్యాంగ సవరణ చేయాలంటే మాత్రం కంపల్సరీగా 2/3 మెజారిటీ అవసరం. మరి 2/3 మెజారిటీతో దాన్ని సవరించకపోతే అసలు పార్లమెంట్ లో బిల్లు ఫైనలైజ్ అయ్యే పరిస్థితి లేదు. కనుక మరి మిగతా అన్ని పార్టీలు, ప్రధానంగా బీజేపీ,
మనం ఇది అవని, కాంగ్రెస్ అవని, కమ్యూనిస్టులు అవని, బీజేపీ ఎవరవని అన్ని పార్టీల తాలూకా ఎమ్మెల్యేలు కూడా ఆయా తాలూకాల్లో ఉన్న మన ఏపీ ఎన్జిఓస్ నాయకత్వం అయితేనేమి, టీచర్స్ అయితేనేమి, మరి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, ఆర్టీసీ ఎంప్లాయీస్, మున్సిపల్ ఎంప్లాయీస్, పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్ల అడ్వకేట్స్ అందరం కూడా మనం మన జాయింట్ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ద్వారా వాళ్ళని ఒక దగ్గరికి పిలిచి వాళ్ళ ద్వారా మనం ఆ బిల్లింగ్ లెటర్ కంపల్సరీగా తీసుకుంటే ఖచ్చితంగా మనం ఒక స్టెప్ ముందుకు పోయడానికి అవుద్ది. మనం నిరాశ పడడానికి లేదు. కేంద్ర కేబినెట్ ఈ రకంగా ప్రకటన ఇచ్చిందనే నిరాశతో కాకుండా మనం మన తాలూకా పోరాటాన్ని చాలా లాంగ్ టైం తీసుకువెళ్ళాలి. అయితే అది సమ్మె ద్వారానే కాదు, సమ్మె గురించి కూడా వేరే ఆలోచన చేయడం జరిగింది. పోరాటం అయితే ఇదే పందాలో ఫ్యూచర్లో జరుగుతుంది. మరి దానికి సంబంధించి ఉద్యోగులనే కాదు మిగతా అన్ని వర్గాల ప్రజలతో కూడా మనం కలుపుకొని మనం వెళ్ళాలి. మరి అంతేకాదు రైతు సదస్సులు అన్ని మండల కార్యాలయాలు కూడా ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓస్, తర్వాత ఎంపీడీఓలు, ఇంకా మిగతా సర్పంచులు అందరితో కలుపుకొని మండల కార్యాలయాల్లో రైతు సదస్సులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతు సదస్సులు 15th మరి వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఆల్రెడీ మరి స్ట్రైక్ లోకి రావడం జరిగింది. మరి ఇది ఎన్నాళ్ళు కొనసాగితే ఎంత గట్టిగా చేయగలిగితే ఇది ఫైనల్ మనం వాళ్ళు కలిపి చేసింది ఈ ఆఖరి అస్త్రంగా మనం ఉపయోగిద్దాం. కేంద్ర ప్రభుత్వం మీద అనేది కూడా ఒక ఆలోచన ఉంది. మరి ఆ రకంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఫ్యూచర్లో ఈ కార్యాచరణ ఇచ్చిన ఈ అన్ని ఐటమ్స్ని నెక్స్ట్ 16 కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నివాసాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. భారీ పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. నిమ్మాడ జాతీయ రహదారిపై టీడీపీ నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో వంటవార్పు నిర్వహించి సమైక్యాంధ్రకు నినాదాలతో జాతీయ రహదారిని హోరెత్తించారు. మన బంధువర్గాల మంత్రి ఏర్పాటు చేసుకుంటూ